శుభమస్తు. హరి ఓం. గురుదేవులైన బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల వారి పాదపద్మాలకు అనంత శతకోటి ప్రణామాలు సమర్పిస్తూ, తల్లిదండ్రులకు, ఆ పరమాత్మకు మనఃపూర్వకంగా నమస్కరిస్తూ, హరి ఓం. జై గురుదేవ, జై లక్ష్మణార్య. కైవల్య సూక్తి. అతి సర్వత్ర వర్జయేత్. ఈ మాట చాలామంది వినే ఉంటారు. అంటే అతిగా ఎందులో కూడా ఉండరాదు. ముఖ్యంగా 4 విషయాల గురించి మహాత్ములు ప్రస్తావన చేశారు. 1, అతిగా ఆలోచన చేయటం. 2, అతిగా ఇష్టపడటం. 3, అతి జాగ్రత్తలు తీసుకోవటం. 4, అతిగా ఇతరులను నమ్మటం. ఈ 4 సాధకుడికి సరైనవి కాదు. జగన్మిథ్య, బ్రహ్మ సత్యం అని మనం గుర్తించడానికి, మనసును పరిమితం చేసుకోవడానికి ఈ అతి అనేటువంటి దానిని వదలడం శ్రేయస్కరం. మరి అతిగా ఆలోచించడం వదిలి మోక్షము గురించి ఆలోచన చేయండి, ప్రయత్నం చేయండి. భగవంతుడి గురించి ఆలోచన చేయండి. ఎవరిని అతిగా ఇష్టపడాలి అంటే భగవంతుణ్ణే ఇష్టపడాలి. ఎందుకంటే మన యోగానికి, క్షేమానికి ఆయనే మూలకారకుడు. అదేవిధంగా అతి జాగ్రత్త తీసుకోవాల్సింది దేని గురించి అంటే, మనం ఎటువంటి దోషాలలో పడిపోకుండా, ఎటువంటి పాపిష్టి పనులు చేయకుండా జాగ్రత్త పడండి. మరి అతిగా ఎవరిని విశ్వసించాలి అంటే ఈ ప్రకృతిని, దీనికి మూలమైన పరమాత్మను. ఇవే మనకు లక్ష్యాన్ని చేర్చేలాగా సహాయపడతాయి. కనుక అందరూ తమ తమ ఆత్మ అధ్యయనం చేసి, దీన్నే స్వాధ్యాయనం అంటారు, దీని ద్వారా ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటూ దైవత్వాన్ని పొంది జన్మ ధన్యత పొందాలని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ, హరి ఓం తత్సత్. జై గురుదేవ, జై లక్ష్మణార్య. శుభం భూయాత్.